ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల నుంచి యువత ఎక్కువగా ఓ ట్రెండ్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. బైక్లపై నెంబర్ ప్లేటుకు బదులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాయించుకుని తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునేందుకు యువత పోటీ పడి మరీ తమ నెంబర్ ప్లేట్లు తీయించుకుని మరీ ముద్దతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని తమ బైక్లపై ఫిక్స్ చేయించుకున్నారు. ఈ ధోరణిపై తాజాగా పవన్ కళ్యాణ్ సరదా వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం జూలై 3 వారాహి సభ నిర్వహించారు. అందులో దీని గురించి మాట్లాడుతూ ఎవరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని నెంబర్ ప్లేట్లు పెట్టుకోవద్దని కోరారు. వాహనానికి ఒరిజినల్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని, అప్పుడు అది తన మీదకు వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్లేట్స్తో వన్ వేలో వెళ్లి పోలీసులకు దొరికితే అప్పుడు పోలీసులు తన్ను పట్టుకుంటారని అన్నారు. కాబట్టి యువత ఎవరైనా బైక్ రేసింగ్లు చేసుకోవాలనుకునేవారు తన 2 ఎకరాల స్థలంలో చేసుకోవచ్చని సూచించారు. కావాలంటే తన స్థలాన్ని రేసింగ్లకు అనుకూలంగా మార్చుతానని చెప్పారు. అందరికీ హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతానని చెప్పారు. దీంతో అక్కడున్న జనం మొత్తం హోరెత్తేలా నినాదాలు చేశారు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకుండా కొడతారు, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి. అప్పుడప్పుడు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఓ బైక్ రేస్ పెడతాం. మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. శ్రీ పురోహితిక అమ్మవారి దర్శనం అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం పిఠాపురం ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వారాహి సభకు ముందు శ్రీ పాదగయ క్షేత్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాభవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మొదట విఘ్నేశ్వరుడిని, శ్రీ వల్లభుడిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తి స్వరూపిణి అయిన పురోహితిక అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజానంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందజేశారు.